గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని, మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటాం, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆది నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. నువ్వు చప్పలు కూడా నచ్చిందా? నువ్వే చప్పలు, మోదీ గారి చప్పలు కొట్టాలి మనం ఆయన చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద. పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్. ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. అలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా, ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది. మ్యాక్సిమం రేపు మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున్న 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ. అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేట్ ఉద్యోగి మిమ్మల్ని అడగలడు, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది ఇట్ విల్ బికమ్ అన్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. పలానా ఉద్యోగి వచ్చి అడిగాడని అక్కడున్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా, లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది. మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నెముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితులు ఏదైనా అలా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు. 1-2 పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఎంప్లాయీ దగ్గర ఈరోజు పొద్దున్న నుంచి కనీసం ₹1,00,000 ఉంటుంది. ఒక కాకినాడ జిల్లాలోనే 6,000 మంది దగ్గర ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అకౌంటబిలిటీ. ఎవరి చేతుల్లోంచి వెళ్ళదు, ఒక ₹100 వెళ్ళదు లేదు. మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం, మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు. లేదంటే నేను వచ్చి నాలా అంటే వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక ఎమ్మెల్యే కానీ చెప్తాను, ఎవరు లేనప్పుడు. అసలు మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే, అసలు అధికారుల వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం.
వారే ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, రెవెన్యూ కానీ, మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు. ప్రభుత్వానికి చెందాల్సిన అవి మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది. మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా. కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి. ఎవరి డబ్బు అది? ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మీరు గోవిందరావు గారు, మన డబ్బు అది. మీకు అర్థమవుతుందా? మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం. నాకు అది మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం. సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు. ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్నగా 40 కాదు 1,00,000 మందిలో డబ్బు ఇవ్వగలం. మేము దానికోసం పనిచేస్తున్నాం. కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి. పని చేయడానికి సిద్ధంగా ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దాటేయడానికి చెప్పట్లా. కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి. ఉంది. ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు. ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు. కడప లాంటి చోట్ల మైనింగ్ కానీ, ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి. ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు. గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు, ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఇది కరెక్షన్ గవర్నమెంట్. ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు. అందుకే మీరు చూస్తే మేము ఎక్కడ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడమంటే వీఆర్ ప్రో పీపుల్, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది. మేము విండిక్టివ్గా ఉన్నాం. మేము దాంట్లో నేను ఎక్కువ. కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము. ఇప్పుడు మీరు రైస్ దాచేశారు, మీరు అక్కడ మీ గోడౌన్లో, దాన్ని బయటికి తీస్తాం. దానికి సంబంధించిన వ్యక్తులు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి. మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు, కనీస సౌకర్యాలు, రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి. దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం. క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతుంది ఏంటంటే రోడ్లు వేయాలి. ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి? ఈ కనిపించిన ప్రతి చోట తీసేసుకున్న డబ్బులు. మీకు ఎట్లా ఉంటుంది? మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తూ ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి. మీరు చూడండి, నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను ఇన్ని 100 కోట్లు సంపాదించాను. లాస్ట్ నేను 10 years నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు 100 పైన కోట్ల ట్యాక్స్ కట్టుంటాను. అలాంటి నేను నా ఆడిటర్ ఏదైనా చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు. నాకు ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి, మీకు ఏమంటారు, ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసేది. ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి అనేవాడు. నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్. 20 సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తూ ఉన్నాను. నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్తో కూర్చున్నదే నా అకౌంట్లో చూసుకుంది గంటన్నర ఉంటుంది, 2 గంటలు ఉంటాయి మ్యాక్సిమం. ఏది నేను చెప్పి లాస్ట్ 20 years నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి, కట్టేయండి, ఇచ్చేయండి. కానీ ప్రజల డబ్బుకు వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 3,000 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను. అలా కాదు, వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా పనులు అవ్వలా. నేను అడిగాను, రోడ్లు వేసారా ఇక్కడ అన్నాను. రోడ్లు వేసారా, మనం కరెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి, తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు, మనం ఎలా చేయకుండా ఉండాలి, దీని మీద పెట్టుకుంటాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా అకౌంట్స్నే కనీసం 2 దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ, మన జాతి వనరులు కానీ, మన జాతీయ వనరులు కానీ, మన జాతీయ సంపద కానీ, దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎతుకుతూ ఉన్నాను. ఇక్కడ ఏముంది, దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి నాకు. ఈ 100 కోట్లు ఎటు వెళ్ళింది, ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు, దీనికి ఏంటి, ఇట్లా అడుగుతుంటే పాప అధికారులు కూడా ఇబ్బంది పడతాం. నాకు అర్థమవుతుంది. నేను చెప్పాను, అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను, మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను.